నెల్లూరు జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది. 2021లో వరదలు వచ్చినప్పుడు సోమశిల డ్యామ్ యొక్క ముందు భాగం ఆఫ్రాన్ దెబ్బతినడం జరిగింది. 140 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఆఫ్రాన్ నిర్మాణం. ఆ పనులు చేయకుండా కేవలం 5 సంవత్సరాల సమయం తీసుకుంటే 30% మాత్రమే పనులైనవి. నిధులు లేనందువల్ల ఆఫ్రాన్ పనులను మన అధికారులందరూ కూడా కాంట్రాక్టర్లందరూ ఆపేస్తున్నారు. రెండోది, కండలేరు సోమశిల ప్రాజెక్ట్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ విస్తరణ కోసం 800 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది కేవలం 27% మాత్రమే పనులు అవ్వడం జరిగింది. నిధులు లేవని చెప్పి ఆ ప్రాజెక్టు కూడా ఆపేశారు. హై లెవెల్ కెనాల్ ఉంది, దాన్ని కూడా నిధులు లేవని చెప్పి గత 2 సంవత్సరాలుగా ఆపేస్తున్నారు. సోమశిల ఆఫ్రాన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పాట్లోకి వచ్చేసి సోమశిల డ్యామ్ దగ్గరుండి నిధులు శాంక్షన్ చేశాము, వరదల్లాగా నిధులు ఇస్తాము, ప్రాజెక్ట్ ఆఫ్రాన్ పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాస్తవ రూపంలో ఏదో మాయ చేయడం తప్పనిచ్చి నిధులు విడుదల చేయడం లేదు. 2010 సంవత్సరంలో సోమశిల డ్యాంలో డ్యామ్ నిర్వహణ కోసం 45-47 మంది సిబ్బంది డ్యామ్ రక్షణ కోసం పనిచేసేవారు. ఈరోజు కేవలం 4 సిబ్బందితో సోమశిల డ్యామ్ నిర్వహణ చేస్తున్నారంటే ఆ యొక్క సిబ్బంది నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ ఎస్సీలు వీళ్ళందరూ గవర్నమెంట్కి మాకు సిబ్బందిని అలాట్ చేయండి అని అంటే ఆ ఫైల్స్ పక్కన పెట్టేస్తూ ఉన్నారు. మంచి పద్ధతి కాదు. సిబ్బందిని డ్యాముల నిర్వహణ కోసం సిబ్బందిని కేటాయించాలి, డ్యాముల మెయింటెనెన్స్కి నిధులు విడుదల చేయాలి, ఆఫ్రాన్ దెబ్బతిన్న ఆఫ్రాన్ కోసం నిధులు విడుదల చేయాలి, సోమశిల కండలేరు ఫ్లడ్ ఫ్లో కెనాల్కి నిధులు విడుదల చేయాలి, హై లెవెల్ కెనాల్కి నిధులు విడుదల చేయాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్ల నిరసన తెలుపుతూ ఉన్నాం.